పాయకరావుపేట నియోజకవర్గం పాయకరావుపేట మండలం గోపాలపట్నం గ్రామంలో ఎక్స్ సర్పంచ్ దంతులూరి సుధాకర్ రాజు, ఎక్స్ ఎంపీటీసీ గణపతి రాజబాబు ఆధ్వర్యంలోని గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీలో కీలకంగా పనిచేసినటువంటి నాయకులు దంతులూరి బాబరాజు, తెలుగుల అయ్యన్న దొరగారు వారి క్యాడర్ తోటి కలిసి 200 కుటుంబాలు వైఎస్ఆర్సీపీని వీడి నియోజకవర్గంలోని ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థిని వంగలపూడి అనిత సమక్షంలో టీడీపీలో చేరారు. అనిత వీరికి టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రమేష్ గారికి మన ఓటు. అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారికి మన ఓటు. కమలం గుర్తుకే మన ఓటు. కమలం గుర్తుకే మన ఓటు. కమలం గుర్తుకే మన ఓటు. పాయకరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత గారికి మన ఓటు. పాయకరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి
ఒకసారి ఇప్పుడు తీసుకున్న వాళ్ళందరూ సైడ్కి రండి. వాళ్ళు వస్తారు, నా సైడ్కి రండి. మేడం గారు ఒకసారి కింద దిగండి. మీరందరూ కూడా ఇక్కడ ఆగిపోవాలా. డబ్బులు అన్ని కూడా ఇక్కడ ఆగిపోతే ఎదురుండేటువంటి మహిళా తల్లులందరినీ కూడా ఒకసారి మేడం గారు కలుసుకుని వచ్చేస్తారు. బాబారాజు గారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడు అంటు పెట్టుకుని ఈ తెలుగుదేశం పార్టీని ముందు నడిపిస్తున్న మా రాజబాబు గారు, అదేవిధంగా దొరగారు, మా గ్రామ శాఖ అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి మిగతా గ్రామాల నుంచి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చిట్టుబాబు గారికి అందరికీ కూడా, ముఖ్యంగా అబ్జర్వర్ వెంకటేశ్వరరావు గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అమ్మ మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఈరోజు మీ అందరి దగ్గరికి కూడా సైకిల్ గుర్తు మీద, కమలం గుర్తు మీద ఓటేమని ఆడడానికి వచ్చాను. కారణం ఏంటంటే ఈరోజు మన రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయింది. 2019 నుంచి ఈ క్షణం వరకు కూడా నమ్మించి మోసం చేసి జగన్మోహన్ రెడ్డి మనందరినీ కూడా నెట్టేటు ముంచిన పరిస్థితి. ఈరోజు విపరీతంగా పెరిగిపోయిన కరెంటు ఛార్జీలు, 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి మన నెత్తి మీద ప్రతి కుటుంబంలో తయారైంది. అదేవిధంగా ఎక్కడ కూడా రోడ్లు లేవు, ట్రైన్లు లేవు, ఎక్కడ కూడా కనీసం వాటర్ కూడా ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి కాదు. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక రోడ్డు కూడా వేయలేని పరిస్థితి. రైతులకి అయితే మరీ దారుణమైన పరిస్థితులు. ఈరోజు రైతులకి సరైన మద్దతు ధర లేక, పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక, కనీసం కొనుగోలు ధరలు ఎవరూ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. ఈరోజు అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు రైతులకి 20,000 రూపాయల సంవత్సరానికి ఇవ్వడానికి, అదేవిధంగా అమ్మకు వందనం కింద ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడానికి, ఎంతమంది అంటే అంతమందికి. జగన్మోహన్ రెడ్డి లాగా ఒకరికే ఇస్తాను, ఇంకోటి తీసుకెళ్లి గేదెలు కాసుకోమని చెప్పే పరిస్థితి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి కూడా ఈరోజు అమ్మకు వందనం కింద 15,000 రూపాయలు, అదేవిధంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల మీకు నెల 1,500 రూపాయలు, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళాలనుకున్న ఆడవాళ్ళకి బస్ ఛార్జీలు, ఆర్టీసీ బస్ ఛార్జీలు ఉచితంగా ఇస్తారు. ఇవన్నిటితో పాటు ముఖ్యంగా మన పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ కంపెనీలు వస్తాయి, ఎక్కడికో నీ కొడుకు నీ కూతురు ఎక్కడికో ఉద్యోగాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన, అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారు వచ్చిన, ఈరోజు మనందరికీ కూడా ఇక్కడికి రాబోయే కాలంలో కంపెనీలు వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి. అతి ముఖ్యంగా ఈరోజు 40-50 సంవత్సరాలకి 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మొన్న అన్నాడు, నేను 3,000 నుంచి 4,000 చేస్తాడట. ఎప్పుడు ఇస్తాడట? 2028లోనే 29లోనే ఇస్తాడట. అప్పుడు ఎవడున్నాడు, ఎవడు పోయాడు ఎవరికి తెలియదు. కానీ 28కి 29కి ఎందుకు ఇస్తాడంటే అప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కాబట్టి అప్పుడు ఇస్తారంటున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముఖ్యమంత్రి అవ్వకముందే ఏప్రిల్ నెల నుంచే పెన్షన్ మొదలు పెట్టారు. అంటే జూలై నెలలో మీరు పెన్షన్ తీసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరూ 7,000 రూపాయలు పెన్షన్ తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దయచేసి మీ అందరికీ చెప్తున్నా, మీరందరూ కూడా నన్ను ఒక ఇంట్లో ఆడపిల్లగానే భావిస్తారు. ఇక్కడ నేను వచ్చిన చాలా మంది చూశాను. చాలా మంది ఏమనుకున్నారంటే ఇది నా దగ్గర స్టూడెంట్స్ పనిచేసి నా దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు. కొంతమంది అయితే నన్ను అమ్మ పాడైపోయింది మా ఇంతమ్మ అనుకున్నారు. మీరందరూ అంత ఆప్యాయంగా నన్ను పిలుచుకునే మీ ఇంట్లో ఆడపిల్లని నేను ఈరోజు బయటకు వచ్చి పోటీ చేస్తున్నా. దయచేసి మళ్ళీ నాకు అవకాశం కల్పించండి. సైకిల్ గుర్తు మీద నన్ను ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద ఓట్లేసి
మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. ఊరంతా తిరిగే టైం లేదు, కానీ గెలిచిన తర్వాత కంపల్సరీగా మీ ఊరంతా చూసి మీ ఊరికి ఏం కావాలో చూసాకునే బాధ్యత కూడా నేను తీసుకుంటా. మరి ముఖ్యంగా ఎవరికైతే ఇల్లు లేవో, ఇళ్ళ స్థలాలు లేవో వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పామన్నారు. అందరికీ 2 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లులు కట్టించే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా. జై హింద్.